హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఫస్ట్ టైం వాయిస్ రికార్డ్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నానండి. దాంట్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో గ్రైండ్ మెత్తగా చేశాను. అది తీసుకొని ఒక గిన్నెలో వేసానండి. నెక్స్ట్ వచ్చేసి 3 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకొని ఒక కళాయి తీసుకున్నానండి. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేశాను. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ బ్రౌన్ కలర్లో వచ్చిందాక దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చిందాక గంటతో అటు ఇటు తిప్పాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రౌన్ కలర్ వచ్చాక అది తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేశాను. మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాను. దాంట్లో వచ్చేసి ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో 2-3 స్పూన్ ఆయిల్ వేసాను. దాంట్లో సాజీరా, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసాను. వేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వేసాను. అల్లం వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చిందాక తిప్పాలి. దాన్ని అటు ఇటు అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లం, ఆనియను, పచ్చిమిర్చి, టమాటా పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసాను. నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం ఉంది కదండి, దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసాను. అది తీసుకొచ్చి ఒక గిన్నె అంటే నేను ఆనియన్ పేస్ట్లో వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో 3 స్పూన్ కొబ్బరి పొడి వేసాను. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి వేస్తే ఏంటంటే గ్రేవీ అనేది వస్తుందండి, గుజ్జుగా అంటే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అది మెత్తగా అంటే గ్రేవీ వచ్చిన తర్వాత దాంట్లో నేను జీలకర్ర, మెంతులు, వాములు మెత్తగా పొడి చేసి దాంట్లో వేసాను, అంటే చింతపండు రసంలో వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అది ఉడికిందండి, చిక్కగా చింతపండు ఉడికి గ్రేవీ వచ్చింది. నెక్స్ట్ నేను ఫిష్ వేస్తున్నాను. ఫిష్ వచ్చేసి 10-40 మినిట్స్ ఫిష్ వేయాలి. నెక్స్ట్ నేను వచ్చేసి ఫిష్ మసాలా వేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి వేసాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వేసాను. నెక్స్ట్ లవంగాలు, దాల్చిన చెక్క రుబ్బిన కదండి, అది వేసాను. ఫిష్ అయితే చాలా గుమగుమలాడుతుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను సాల్ట్ వేస్తున్నాను. ఫైనల్గా వచ్చేసి నేను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. చూస్తే చాలా నోరు ఊరుతుందండి. ఫిష్ కర్రీ అయితే సూపర్, చాలా టేస్టీగా ఉందండి, గుమగుమలాడుతుంది. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.